ఏంటి నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి. ఒక్క నిమిషం ఆగు, ఇది తాగు. ఏంటండి ఇది? విషం. విషమా? ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్కనిపోతుంది. అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు. పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫ్లైట్ ఖర్చు ఉండదు. ఏంటి తావీజ్ కట్టించుకున్నారు? ఈ మధ్య నువ్వే కళ్ళకు వచ్చేస్తున్నావే, భయం వేసేస్తుంది, అందుకే కట్టించుకున్నాను. ఓసే, నువ్వు నాతో ప్రతిరోజు గొడవాడికే, నీతో గొడవాడలేక నీరసం అయిపోతున్నానే. నాకు మాత్రం మీతో గొడవాడాలని ఉంటదేంటండి? కానీ నన్నేం చేయమంటారు? మీతో గొడవాడకపోతే నేను నీరసం అయిపోతాను. మంచోడు అనుకున్నానే, ఈ రోజే తెలిసింది మంచోడు కాదని. ఓసే అమ్మా, ఇలాంటి ఇచ్చి పెళ్లి చేసావేంటే? ఏమైందే అలా ఏడుస్తున్నావు? ఒరే, నువ్వు మంచోడు అనుకున్నానురా, కానీ ఈ రోజే తెలిసింది నువ్వు మంచోడు కాదని. ఎవడన్నాడే నేను మంచోడిని కాదని? గోరింటాకు సరిగ్గా పండకపోతే మొగుడు మంచోడు కాదని ప్రపంచం మొత్తానికి తెలుసురా. నువ్వు పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోతే తప్పు నాదేంటే? పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోయినా అడ్జస్ట్ అయ్యేదనరా. పెట్టుకున్న గోరింటాకు కడిగిన తర్వాత కనే కనబడట్లేదు. పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన ఎందుకు కూర్చుందంట? ఇంకా నయ్యం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మయ్, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? మీ ఆరోగ్యం కుదుట పడాలంటే మీరు కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి. అలాగే రోజుకి 3 సిగరెట్లు మాత్రమే కాల్చాలి. అప్పుడు మీ ఆరోగ్యం వారంలో కుదుట పడుతుంది. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పినట్లే కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు పూర్తిగా మానేస్తాను. రోజుకి 3 సిగరెట్లు మాత్రమే కాలుస్తాను. ఏంటి సార్ అలా దగ్గుతున్నారు? నేను చెప్పిన డైట్ ఏది ఫాలో అవ్వలేదా? అమ్మా, మీరు చెప్పినట్లే తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు పూర్తిగా తినడం మానేశాను. కానీ నాకు అలవాటు లేని సిగరెట్లు రోజుకు 3 కాల్చడం వల్ల ఉన్న ఆరోగ్యం కూడా దొబ్బేసిందమ్మా. బేబీ అక్కడ ఆడుకొక్క మొక్క ముద్దులు పెట్టుకుంటే చూడు. నువ్వు తప్పు కనుకోకపోతే నేను కూడా. సరే వెళ్ళి పెట్టుకో, కానీ అరవకుండా చూసుకో. ఏమండి, మా అమ్మాయిల కంట మీ అబ్బాయిలే గొప్పని అంటుంటారు కదా, దానికి ఒక రీజన్ చెప్పండి. అబ్బాయిలకి జాబ్ ఉందనుకో, జాబ్ లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు. అదే మీ అమ్మాయిలకి జాబ్ ఉంటే జాబ్ లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని చూపించు. సుమిత్ గారు, వంట అయిందా? చేయలేదండి, కాస్త నీరసగా ఉంది. సరేలే, మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దండి, రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తీసుకురండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?